గురజాల పట్టణంలో కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ సుబ్బారావు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్లు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. అదేవిధంగా గురజాల ఆర్డీఓ మురళి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆర్డీఓ మురళి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో 9 మండలాల్లో 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. డివిజన్ మొత్తం మీద 85% పోలింగ్ జరగగా 686 ఓట్లు పోలయ్యాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించినట్లు ఆర్డీఓ వివరించారు. అదే సీనియర్ వస్తాను మార్చాలి టీచర్ గారు మురళి గారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్ర ఉపాధ్యాయ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల డివిజన్లో 9 మండలాల్లో కూడా 9 మండల కేంద్రాల్లో 9 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన డివిజన్ మొత్తం మీద 665 ఓట్లు నమోదై ఉన్నాయి. దాని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. ఇప్పుడు దాదాపు 80% దాకా ఇప్పుడు పోలైనాయి. అదేవిధంగా మరి ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధిత తహసీల్దార్సు, ఎంపీడీఓస్, అదేవిధంగా జోనల్ ఆఫీసర్సు, అదేవిధంగా రూట్ ఆఫీసర్స్ కానీ పోలీస్ సిబ్బంది సహకారంతో అన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్లో ఉంది. మరి 4 గంటలకి ఈరోజు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.